అందరికీ నమస్కారము. వసుంధరాస్ వరల్డ్కి స్వాగతము. మీ అందరికీ ఈరోజు వీడియోలో నేను ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను చూపించే విధంగా మీరు ఉగాది పచ్చడి చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ముందుగా చింతపండును నీళ్లు పోసి 1 గంట సేపు బాగా నానబెట్టుకోవాలి. 50 గ్రాముల చింతపండును 1 గ్లాసు నీళ్లు తీసుకున్నాను. మీకు ఇంకా పలుచగా కావాలి అంటే కొంచెము ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చును. ఇంకో గిన్నెలో బెల్లము, మామిడికాయ తురుము, వేపపూత, కారం కొరకు లవంగాలు, మిరియాలు, ఉప్పు కొద్దిగా, ఇలాచి, ఎండు ఖర్జూరము, కలకండ, కట్ చేసుకున్న బాదము, కరబూజ విత్తనాలు, సారపప్పు, గసాలు, పుట్నాలు, వట్టి కొబ్బెర, ఎండు ద్రాక్ష. మనకు పండుగ రోజు టైం ఉండదు కాబట్టి ముందు రోజే ఇవన్నీ కలిపి పెట్టుకోవచ్చు. పండుగ రోజు చింతపండు పులుసు వేసి కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత చింతపండును గుజ్జు తీసి వడగట్టుకోవాలి. నేను బెల్లం ఎంత తీసుకుంటానో అంత నీళ్ళు చింతపండులో తీసుకుంటాను. ఇలా గుజ్జు తీసుకున్నాక అంతా బాగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్నాక బెల్లం కరిగేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఇది ఇలా డైరెక్ట్గా తినొచ్చు, లేదా భక్షాలతో తిన్నా చాలా బాగుంటుంది. మేము ఈ ఉగాది పచ్చడి ఉగాది రోజు మరియు శ్రీరామనవమి రోజు చేసుకుంటాము. చాలా బాగుంటుంది. మీరు తప్పగా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.